దేవుని వాక్యం చదువుకుందామండి. 128 దావీదు కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లే నుండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదించబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ జీవితకాలం అంతయు యెరూషలేమును క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రములు ప్రభ. సర్వాసులు కానుభూతులు వారి ప్రియపరలోకపు తండ్రి, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం ప్రభ. ఇదిగో తండ్రి, విమర్శించుకు స్తోత్రించుకుని ఆడుకుంటూ ఈ సమయాన్ని, తరుణాన్ని, భాగ్యాన్ని, అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం ప్రభ. గడిచిన సమయం అంతా మీ స్థలంలో భద్రపరిచారు ప్రభ. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం ప్రభ. ఏమిచ్చినప్పుడు ప్రభ మీకు నష్టమనయ్యా. మీరు చేసే ఉపకారాలు కనులకు కనపడి చూడలేక కనపడు దానికి అగోచరు కావు తండ్రి. మీకు స్తోత్రంలో మమ్మల్ని కాపాడబడు కొనికుడు నిద్రపోడు దివారాత్రులు ఏకరీతిగుడు తండ్రి. మీకు స్తోత్రంలో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగుడు తండ్రి. మీకు స్తోత్రం ప్రభ. మాలో ఉన్న సోమర్థనం తీసివే, నిద్రమత్తం తొలగించిన శ్రద్ధను తీసివే తండ్రి. ప్రతి సమయం మంది కూడా ప్రభా మిమ్మల్ని స్తుతించి స్తోత్రించి కొనియాడి మహింపరిచి ఆరాధించే భాగ్యం దయచే తండ్రి. మీకు స్తోత్రంలో మా అవసరం, మా ఎక్కర్లు, మా లోట్లు, మా సమస్యలు మీ పాసనలు పెట్టుకొని అనేక ఫలాలు పొందుకొని భాగ్యం దయచే తండ్రి. మీకు స్తోత్రం ప్రభ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతం దంచులకు తండ్రి, సమాధానకర్త, మీకే స్తోత్రంలో. మీకు అసాధ్యమైనది లేదు, మీకు మరిగన్నది లేదు, సమస్తం మీ సాధ్యమే తండ్రి. ఇదిగో ప్రభ, పాసాలు చేరి పాదాలు పట్టుకున్నాను ప్రభు. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దర్శించండి, మాట్లాడండి, సహాయం చేయండి అయ్యా. హృదయ రహస్యాలు పరిశోధించబడం మీకే స్తోత్రంలో. అంతరంగంలో గ్రహించబడం మీకే స్తోత్రంలో. ఏ బిడికి ఏది అవసరం మీకు తెలుసు, ఏ బిడికి ఏది అక్కడ మీకు తెలుసు, ఏ బిడికి ఏది లోటుకుంది మీకు తెలుసు కనుక తండ్రి. ప్రతి బిడ్డ అర్థం ఆలకించండి, ప్రతి బిడ్డ నుంచి వియోగండి, ప్రతి బిడ్డ అవసరం తెచ్చండి, అక్కలు తెచ్చండి, లోట్లు పూడ్చి సమస్యలు సరిచేదండి. మీకే స్తోత్రం ప్రభ. తల్లి మధ్య తండ్రి వచ్చిన మర్చివాడు ఇచ్చివాడు ఎడబాయి వాడు కాదు తండ్రి. మీకే స్తోత్రంలయ్యా. మేమంటే మీకు ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దయ ప్రభా. మీకే స్తోత్రంలయ్యా. మిమ్మల్ని నా ప్రభు ఇదిగో తండ్రి, తల్లిని మించిన తల్లి, తండ్రికి మించిన తండ్రి ప్రభ, భర్తకు మించిన భర్తవు, కర్తకు మించిన కర్తవు ప్రభా. మీకే స్తోత్రములు తండ్రి. మీరు కంటికి రెప్పలా కాపాడుతున్నా కానీ ప్రభా మిమ్మల్ని లెక్క చేయట్లేదు ప్రభు. నీ త్రోవలో నడవలేకపోతున్నా ప్రభ. దయతో కనికరించండి అయ్యా, కనికరించండి ప్రభా. ఎందుకంటే ప్రభా ప్రతి బిడ్డ మీ పనిముట్టి, మీ పాత్ర ప్రభా. మీ స్వహస్తాలతో చేసుకున్న రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, శరీరాన్ని మా కొరకు సమర్పించిన గొప్ప తండ్రి తెలుసుకుంటాను. బిడ్డలకి జ్ఞానోదయం కలుగు చేయండి, కనుపు కలుగు చేయండి, అందత్వం తొలగించిన మనోనేత్రం తెరవండి. కనులుండి గ్రుడ్డువారు, చెవులుండి చేయండి, నోరుండి మోగవారు కొంటున్నారు కనుక దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జ్ఞాపకం చేసుకో ప్రభా. మీకే స్తోత్రములయ్యా. చదువుకునే బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాను. 1వ క్లాసు, 10th, ఇంటర్, డిగ్రీ ఆయా కోర్సులు చదువుతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞాపశక్తి దయచే ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి. డిగ్రీలు చదువులు చదివారు ప్రభా. ఉద్యోగాలు లేక బెకారోలాగా రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రభా. దయతో కనికరించండి ప్రభా. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, ఉన్నతాధికారులతో మీరే మాట్లాడి బిడ్డలకి జీవనోపాధిని కల్పింపచే ప్రభా. మీకే స్తోత్రములయ్యా. గొప్ప తండ్రి సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి అదిగో ప్రభా వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటండి. నరుడు ఒంటరిగా ఉంటుంది, మీకు ఇష్టం లేదు కనుక ప్రభా సకాలంలో సాటి అయిన సహవాసాన్ని సమకూర్చండి, సిద్ధపరచండి, వెదకండి, బయలుపరిచి తోడుకురా ప్రభా. ఎముకు రక్తం మాంసాన్ని ఎక్కడ సమకూర్చండి, బయలుపరచండి ప్రభా. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నారు కనుక ఘనమైన వివాహాన్ని ఘనంగా జరిపించి ఇంకానూ మీ నామాన్ని గంత తెచ్చుకుని మేము తెచ్చుకో ప్రభా. మీకే స్తోత్రములయ్యా. గొప్ప తండ్రి సహాయం చేయండి ప్రభు. చాలామంది బిడ్డలకి ఇల్లు ఉండట్లేదు ప్రభు, లేవు ప్రభా. నక్కలకు బర్రెలు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ మానవుడు తలదాచుటకు స్థలం లేదని అలనాడు మీరు బైబిల్లో చెప్పారు ప్రభు. ఆ విధంగానే చాలామంది బిడ్డలు దేవుడు ఎంత ప్రేమిస్తున్నప్పుడు కానీ ఇంకా వెనకబడిపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. దయతో బిడ్డలకు గృహాలు సమకూర్చండి ప్రభు. ప్రభుత్వ అధికారితో మాట్లాడి, ఉన్నతాధికారితో మీరే మాట్లాడి సహాయం చేయ ప్రభా. మీకే స్తోత్రం. మీ ప్రేమ చూపించి, దయ చూపించి ప్రభు, చూపించి కనికరం చూపించి ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా దయతో జ్ఞాపకం చేసుకొని ప్రభు, దూరాలను జ్ఞాపకం చేసుకో ప్రభు.
ప్రభా. చిన్న వయసులోనే ప్రభా, యవ్వనంలోనే భర్తలను పోగొట్టుకుంటున్నారు ప్రభా. దయతో కనికరించండి అయ్యా, కనికరించండి. వారికి ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుందండి. ఆ బిడ్డలు చదివే చదువులో మీరే తోడుగుండండి, జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. ఆ బిడ్డలకైతే భర్తగా, కర్తగా, అధికారిగా, అధిపతిగా మీరు అద్దెస్ వహించి వారి ప్రతి అవసరాకర లోటు సమస్యను మీ నామంలో భర్తీ చేసాం కానీ మీ నామానికి ఘనత తీసుకుని మేము తెచ్చుకో ప్రభా. మీకే స్తోత్రం అయ్యా. తల్లిదండ్రులు లేని బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. దయతో కనికరించండి అయ్యా. వారు చదివే చదువులో మీరు తోడుగుండండి, జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. వారు చేసిన డ్యూటీలో మీరే తోడు ఉండండి ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. వారి ప్రయాణాల్లో రాకపోకల్లో మీరే తోడుగుండండి ప్రభా. ప్రయాణమై వెళ్తున్నారు కానీ ప్రభా, గమ్యం చేరలేకపోతున్నారు ప్రభా. యాక్సిడెంట్లు, ప్రమాదాల ద్వారా అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా. అలా కాకుండా తండ్రి, ప్రతి బిడ్డ వారు చేరవలసిన గమ్యస్థానాలు చేర్చండి ప్రభా. చేరి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. వారికి జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యమే ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. ప్రతి బిడ్డ ప్రాణం మీ చేతిలోనే ఉంది ప్రభా. అదిగో తండ్రి, చాలామంది భక్తులు ప్రభా, మీ సేవ చేస్తున్న బిడ్డలు, మీ పరిచయం చేస్తున్న బిడ్డలు, మీరు ఎన్నుకున్న బిడ్డలు ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. అదిగో ప్రభా, యేసయ్య మంచాల మీద ఉన్నారు ప్రభా. దయతో కనికరించిన ప్రభా. ఎముకలు ఇరిగిపోయి తండ్రి, కాళ్ళు ప్యాచర్లు అయి ప్రభా, బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ ఎముకలు మీరే సెట్ చేయండి ప్రభా. సెట్ చేయండి. అతికండ ప్రభా మామూలుగా ఉంది ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. మీకు అసాధ్యమైనది లేదు కనుక, మీకు మరిగన్నది లేదు కనుక, సమస్తం మీకు సాధ్యమే కనుక మీ పాదాలు పెట్టుకుని బ్రతులాడుకుంటున్నాం ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకో ప్రభా. మీకే స్తోత్రమయ్యా. యేసయ్య గారండి, మీకే స్తోత్రులండి, మీకే స్తుతులండి, మీకే ఘనతండి, మీకే మహిమని ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. ఎన్నో రకాల బలహీనతలు ప్రభా, ఎయిడ్స్, క్యాన్సర్, అల్సర్, కిడ్నీల ప్రాబ్లం, ఎన్నో బలహీనతలు, పెద్ద ఆపరేషన్, చిన్న ఆపరేషన్, కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, నడుం జారి, మెడలో పని బిడ్డలు, ఐబీపీ, లో బీపీ, షుగర్ ప్రభా, ఒలికాలు పోని బిడ్డలు, మందాగేసిన బిడ్డలు, మైండ్ అప్సెట్, పిచ్చెక్కిపోయిన బిడ్డలు, పసి బిడ్డలు ప్రభా. ఏ హాస్పిటల్ చూసినా మందలు గుంపులుగా ఉంటున్నారు ప్రభా. వ్యతస్థ కోనేరు దగ్గర రోగులు పడి ఉన్నారు, ఈతుకుంటున్నారు ప్రభా. వారు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లే, నర్సులని, కంపౌండర్లు, మీ సిలుసైడ్ మరుగుపరిచి మీరే తగిన ట్రీట్మెంట్ చేసి ఆ బలహీనతలు గద్దించి దూరపరుస్తారు. మీ పారదాలు తీసి అవతల పారవేసి సముద్రంలోకి నెట్టివేసి అవతలకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి లేవనెత్తి నడిపించి ఆ బిడ్డలు మీ సాక్షిగా, పనిముట్లుగా, పాత్రలుగా మలుచుకో ప్రభా. మీకే స్తోత్రం గొప్ప తండ్రి. సహాయం చేయండి ప్రభా. అలాగే రాజు అదిగో తండ్రి, మీకే స్తోత్రమయ్యా. వారు పరిచయం చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభు. ఎటువంటి నీరసం, నిస్సత్వం అంటకుండా ముట్టకుండా మీ స్థలం భద్రపరచు ప్రభా. మీకే స్తోత్రమయ్యా. దయతో జ్ఞాపకం చేసుకో ప్రభా. మీకే స్తోత్రమయ్యా. ప్రభుత్వ అధికారులు జ్ఞాపకం చేసుకో తండ్రి. సరి అయిన పరిపాలించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. వారి నోటికి మీరే తోడై ఉండండి ప్రభా. సొలొమోను రాజుకి ఇచ్చే జ్ఞానమే ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. వారి చుట్టూ మీకు కంచి వేసి రక్తాన్ని కోటకి కట్టి మీ దూతలు కాపలా పెట్టండి ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి, మీ సేవ చేస్తున్న బిడ్డలకి ఎటువంటి ఆటంకాలు, అడ్డుబండలు కూడా లేకుండా ప్రభా. ఆ బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి ప్రభా. బిడ్డలకు మంచి మనసు, మారు మనసు, మెత్త మనసును దయచేయండి. మీ వాక్యానికి మీకు తగిన విధేయత గల మనసు పెట్టండి ప్రభా. మీకే స్తోత్రమయ్యా. ఆ బిడ్డలు కూడా మీ సాక్షులు నిలబెట్టుకు పనిముట్లుగా వాడుకో ప్రభా. మీకే స్తోత్రమయ్యా. యెరూషలేము గురించి ప్రార్థించమన్నారు ప్రభా. అనేక మంది బిడ్డలు యెరూషలేము వెళ్తున్నారు, వస్తున్నారు ప్రభా. ప్రయాణంలో రాకపోకలు మీరు తోడుగా ఉండండి. వారు చేయి పట్టి నడిపించండి ప్రభా. ప్రయాణం వల్ల ఎటువంటి ఆయాసాలు కానీ, నీరసాలు కానీ, నిస్సత్తులు కానీ అంటకుండా ముట్టకుండా బిడ్డలు మేస్తలు కానీ భద్రపరచు ప్రభా. మీకే స్తోత్రమయ్యా. యెరూషలేము క్షేమాభివృద్ధి ఇచ్చే ప్రభా. మీకే స్తోత్రమయ్యా. యుద్ధ భూములు ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లిదండ్రులు విడిచిపెట్టి, భార్యలు విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి దేశం కోసం, రాష్ట్రాల కోసం బిడ్డలు ఎంతగానో పాటుపడుతున్నారు కనుక వారు చేసిన యుద్ధంలో మీరే తోడుగుండి దావీదు మహారాజు గారికి ఇచ్చిన గొప్ప ఘన విజయం చేకూర్చాం కనుక మీ నామానికి గంత తెచ్చుకొని మేము తెచ్చుకో ప్రభా. మీకే స్తోత్రమయ్యా. ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకుని, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుంటే, పొలం పనులు, కూలి పనులు, పాలేతనం చేసుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన బిడ్డలు ప్రభా. కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టు ప్రభా. బిడ్డలు కష్టపడతారు, కష్టాల జీతాన్ని దీవించండి ప్రభా. పనివాడు జీతానికి పాత్రుడు అన్నారు ప్రభా. జీతాలు తీసుకుంటున్నారు కనుక నమ్మకంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మీకే స్తోత్రమయ్యా. వారి కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వించండి, అభివృద్ధి పరచండి ప్రభా. ఎటువంటి దుర్వ్యాపారం చేయకుండా సద్వినియోగం చేసుకోవడానికి జ్ఞానం ఇవ్వండి. భార్య కొరకు, బిడ్డల కొరకు, భర్త కొరకు, బిడ్డల కొరకు సద్వినియోగం చేసుకుంటానికి సహాయం చేయ ప్రభా. మీకే స్తోత్రమయ్యా. ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడండి ప్రభా. ఏ ఒక్క బిడ్డను కూడా మీరు విడిచిపెట్టద్దు ప్రభా. మీకే స్తోత్రం. అడవుల్లోనూ, కొండల్లోనూ నా ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా ఎన్నో రకాలుగా ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డను కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నా ప్రభా. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి మీ స్వహస్తాలతో చేసుకున్న బిడ్డలే, మీ రక్తాన్ని ఇచ్చిన బిడ్డలు, మీ ప్రాణం పెట్టిన బిడ్డలే కనుక దయతో జ్ఞాపకం చేసుకో తండ్రి. అడవుల్లో కూడా నీ వాక్యాన్ని వెదజల్లుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారికి ఎటువంటి ఆటంకాలు, అడ్డుబండలు లేకుండా చేయడు ప్రభా. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయ ప్రభా. ఎటువంటి తొందరలు లేకుండా చేయండి ప్రభా. ఎటువంటి నా తండ్రి ఆటంకాలు
ఆటంకం లేకుండా చేయ ప్రభా, మీకే స్తోత్రం తండ్రి. ఆ బిడ్డలు మీ హస్తాలకండి భద్రపరచండి ప్రభా. ఆ బిడ్డలు కుడి ఎడమల మీరే ఉండండి, ముందు వెనక మీరే ఉండి నడిపించండి ప్రభా, మీకే స్తోత్రం. మీరు నడిపించగల సమర్థులు కనుక దయతో చెప్పుకోండి, మీ పాదాల కాడ చెప్పుకుంటున్నాం కనుక ప్రభు దయతో మా ప్రార్థన ఆలకించండి, అంగీకరించి ప్రభా, మీకే స్తోత్రం. ప్రతి బిడ్డతో కూడా మాట్లాడు ప్రభా, మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. మీరు మాట్లాడటానికి సమర్థులు, మా ప్రార్థనలు ఆలకించడానికి సమర్థులు ప్రభా. ఆకాశం మంది ఉన్న మీరు అక్కడ ఉన్నారు, భూమి మీద ఉన్న మీరు అక్కడ ఉన్నారు, భూమి కింద అగాధ జలముల్లో ఉన్న మీరు అక్కడ ఉన్నారు. నీ చెయ్యి నేను పట్టుకున్నాను అన్నావు ప్రభా, మీకే స్తోత్రమయ్యా. ప్రతి వాక్యము నెరవేరుతుంది కనుక ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడండి ప్రభా, మీకే స్తోత్రమయ్యా. ప్రతి బిడ్డను ధైర్యపరచండి, ఓదార్చండి, ఆదరించండి, ఆదుకోనండి ప్రభా, మీకే స్తోత్రమయ్యా. మీరు తప్పితే మాకు ఎవరూ లేరు ప్రభా యేసయ్య. ఎవరైనా ఉన్నారంటే అది మీరు వాళ్ళకి ఇచ్చిన ప్రేమను బట్టే కాను ప్రభు. అది మా సొంత శక్తి, సొంత ప్రేమ, సొంత భక్తి కాదు ప్రభు. అది కేవలం మీదే 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 కనుక ప్రభు దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీకే స్తోత్రమయ్యా. గొప్ప తండ్రి సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. యేసయ్య గారిని మీకే స్తోత్రములయ్యా. భర్తలు కోల్పోయిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భర్తలు లేని బిడ్డలు ఉన్నారు, భార్య లేని భర్తలు ఉన్నారు ప్రభా. వారికి కూడా ప్రభా, వారికి నా తండ్రి పంతాలు తీసేసి పట్టింపులు తీసేసిన ప్రభా, వారికి ఐక్యత దయచే ప్రభా, ఐక్యత దయచే ప్రభా, మీకే స్తోత్రం తండ్రి. భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసిన ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా అన్యాన్య సహవాసాలు జీవించడానికి తగిన సహాయం చేయ ప్రభా, మీకే స్తోత్రములయ్యా. యేసయ్యా మీకే స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డ కూడా నా తండ్రి యేసయ్యా భర్తకి అవిధేగా ఉంటూ కానీ భార్యని ప్రేమించకుండా ఉండటం కానీ వంటివన్నీ లేకుండా ప్రభా, మీ వాక్యాలు చదివితే మీ వాక్యాలు ఉన్న సారాంశం ప్రతి బిడ్డ కూడా తెలుస్తుంది, ప్రతి బిడ్డకు అనుగుపు కలుగుతుంది ప్రభా. అంధత్వం తొలుస్తుంది, మనోనేత్రాలు తెరవడం ప్రభా. యేసయ్య గారండి మీకే స్తోత్రమయ్యా. ప్రతి బిడ్డ కూడా మీ వాక్యం చదివి భాగ్యం దయచేయండి అయ్యా. మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానం దయచే ప్రభా. మీ వాక్యాలు చదువుతున్నాం కానీ ప్రభు అర్థం చేసుకోవడానికి జ్ఞానం తక్కువగా ఉంది కనుక జ్ఞానం కొద్దుగా ఉంటే అడగమన్నారు కనుక ప్రభు అడిగి పొందుకునే అవకాశాలు ప్రతి బిడ్డ కూడా దయచే ప్రభా, మీకే స్తోత్రమయ్యా. యేసయ్య గారండి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడండి ప్రభా, మాట్లాడండి ప్రభా. చాలామంది బిడ్డలు ప్రభా ఇదిగో తండ్రి, ఎంతోమంది బిడ్డలు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు లేని అవయవాలు కోల్పోయిన బిడ్డలు, అవయవాలు లేని బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. అయినప్పటికీ మరి ఏ బిడ్డను ఎలా పోషించాలి, ఏ బిడ్డను ఎలా నడిపించాలి, ఏ బిడ్డను ఎలాగా జీవింపజేయాలో సమస్తం మీకు తెలుసు కనుక తండ్రి మీరేనా తండ్రి బిడ్డలు నడిపిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఆదుకుంటున్నారు. వారి ప్రతి అవసరత మీరు తీరుస్తున్నారు ప్రభా, మీకే స్తోత్రం తండ్రి. ఏ ఒక్క బిడ్డను కూడా మీరు విడిచిపెట్టొద్దు ప్రభా. ఏ ఒక్క బిడ్డను కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు, ఏ ఒక్క బిడ్డను కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు ప్రభా. దయతో కనికరించండి. ఇదిగో ప్రభా, నీతివంతులు లేడు, ఒక్కడనో లేడు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మీరు పొందలేకపోతున్నారు అన్నారు ప్రభా. మేము చాలా పాపులం ప్రభా. మా నీతి మా యథార్థ మీ దృష్టిలో మురికి గుడ్డ వలే ఉందన్న ప్రభా, మురికి గుడ్డ వలే కనపడుతుంది అన్నారు కనుక ప్రభా. ఆ విధంగా కాకుండా ప్రభా యేసయ్య మిమ్మల్ని ఆరాధించు, ఆత్మను సత్యంతో ఆరాధించమన్నారు. అట్టి మంచి మనసులో ప్రతి బిడ్డ కూడా దయచే ప్రభా, మీకే స్తోత్రములయ్యా. ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఏ ఒక్క బిడ్డను కూడా విడిచిపెట్టొద్దు ప్రభా. యేసయ్య మీ వాక్యాలను చదవలేక, మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించలేక, మీ వాక్యంలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోలేక ప్రభా యేసయ్య త్రోవ తప్పుతున్నారు ప్రభా. మీ త్రోవలో నడిపించండి, మీ బాటలో నడిపించండి, మీ వాక్యంలో నడిపించండి ప్రభా. మీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. తండ్రి మీకే స్తోత్రమయ్యా. ప్రతి బిడ్డ కూడా మంచి మనసును దయచే ప్రభా. యేసయ్య కూర్చున్న, లేచిన, పడుకున్న, పరిగెత్తిన ప్రతి సమయం అది కూడా ప్రభా మనం ధ్యానించే మనసును ప్రతి బిడ్డకు దయచే ప్రభా, మీకే స్తోత్రమయ్యా. మీరు లేని జీవితం వ్యర్థం, మీరు లేని బ్రతుకు వ్యర్థం, మీరు లేని గృహం వ్యర్థం, మీరు లేని మనిషి వ్యర్థము సమస్య వ్యర్థము, సూర్యుని కింద జరిగేది సమస్య వ్యర్థం అన్నారు ప్రభా. అటువంటి వ్యర్థమైన వాటికి మేము ప్రాకులాడుక ప్రభా. మీరు అక్కడికి సిద్ధపడడానికి, మీరు అక్కడికి ఆయత్తపడటానికి, మీరు అక్కడికి ఎదురు చూడటానికి ప్రభా సిద్ధ మనసులు, శుద్ధ మనసులు దయచే ప్రభా, మీకే స్తోత్రమయ్యా. గొప్ప తండ్రి సహాయం చేయండి ప్రభా. ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి బిడ్డను కూడా నా ప్రభా పోషించండి అయ్యా, సంరక్షించండి ప్రభా. ప్రతి బిడ్డకి ఏదో ఆధారం చూపించి ప్రభా, మీకే స్తోత్రమయ్యా. చాలామంది బిడ్డలకు మీరు ఆధారం చూపించి నడిపిస్తున్నారు ప్రభా. ఇదిగో గవర్నమెంట్తో మాట్లాడి ప్రభా బిడ్డలకు ప్రభా పెన్షన్లు ఇప్పిస్తున్నారు ప్రభా, మీకే స్తోత్రములు తండ్రి. అది అందరి బిడ్డలు కూడా ఉన్నారు ప్రభా. దయతో జ్ఞాపకం
చేసుకోండి ప్రభా, జ్ఞాపకం చేసుకో ప్రభా. కనికరించండి అయ్యా, కనికరించండి ప్రభా. మీకే స్తోత్రములు అయ్యా. మీ ప్రేమ, మీ కృప, మీ ప్రసన్నత చూపించండి ప్రభా. మీకే స్తోత్రములు దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీనురాలు ప్రభా, దరిద్రాలు ప్రభా, ప్రభా అంటే యోగ్యత కానీ అర్హత కానీ లేనటువంటి దాని ప్రభా. అయినప్పటికీ ప్రభా మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు ప్రభా. మీరు నన్ను ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు, ఆదుకుంటున్నారు ప్రభా. నా ప్రతి అవసరం అక్కడ లోటు సమస్యను మీ నామంలో తీరుస్తున్నారు ప్రభా. అలాగే ప్రతి బిడ్డలు కూడా మీ వారి అవసరం తీసి అక్కలు తీసి లోట్లు పూడి సమస్యలు సరిచేసి ఇంకా మీ నామాన్ని గంత తెచ్చుకుంటారు, మహిమ తెచ్చుకుంటారు. ఏసై పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.